జంక్షన్ కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రారంభోత్సవం చేశారు. 15 ఏళ్లుగా షేక్ జుబీర్ నాణ్యమైన రుచికరమైన హలీంను విశాఖ వాసులకు అందిస్తూ ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమని సుధాకర్ అన్నారు. రంజాన్ మాసంలో లభించే హలీంలో అధిక ప్రోటీన్లు, ధాన్యాలు, మాంసం ఉండడంతో తక్షణ శక్తిని అందించేందుకు ఉపయోగపడుతుందని సుధాకర్ చెప్పారు. ఇకపై కూడా షేక్ జుబీర్ నాణ్యమైన రుచికరమైన హలీం అందించాలని సుధాకర్ కోరారు. రంజాన్ ఇంచుమించుగా ప్రవేశించే టైము మత సామరస్యంగా రంజాన్ మహమ్మదీ మతస్థులు, ముస్లిం సోదరులు, సోదరిమణులు అందరూ కూడా ఆచార వ్యవహారాల్లో భాగంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తినకుండా రంజాన్ని కఠోరంగా పాటించి హలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ 12 hours ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్, న్యూట్రిషియస్ వాల్యూస్, లేట్గా డైజెస్ట్ అయ్యే విధానం, కొంతసేపు ఈ ఉపవాస దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బహుశా ఇది డిజైన్ చేస్తుంటారు. దీన్ని విశాఖపట్నంలో 15 సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జుబేర్ గారు హైదరాబాద్ తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి, సోదరిమణులకి పరిచయం చేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. చూడొస్తే నేనే 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను, 5 years నుంచి. సో ఇది ఈరోజు శుభముహూర్తంగా భావించి ఈయన ఓపెన్ చేయడం జరిగింది. దానిలో మేము కంటిన్యూగా భాగస్వాములు అయినందుకు మేము ఇవి ఇప్పటివరకు